వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ జరిగింది కదండి మొన్న 11th. సో దాని యొక్క జనరల్ స్టడీస్ పేపర్లో మనం రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ సాల్వ్ చేయబోతున్నాం. డేటా అనాలిసిస్ పార్ట్ అదేవిధంగా రీజనింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ 2026 ఫిబ్రవరి 11th జరిగిన పేపర్. ఫిబ్రవరి 11th జరిగింది. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే సెట్ బి సాల్వ్ చేస్తున్నాం. సో దీంట్లో చూసుకున్నట్లయితే 21st క్వశ్చన్ మనకి ఇచ్చారు. ఏమని? PQXYZ హ్యావ్ డిఫరెంట్ హైట్స్. సో డిఫరెంట్ హైట్స్లో ఉన్నారంట వాళ్ళు. అదేవిధంగా Q ఈజ్ టాలర్ దాన్ X బట్ షార్టర్ దాన్ P అన్నారు. Q ఈజ్ టాలర్ దాన్ X అంటే X కంటే Q అనేది పెద్దది, బట్ షార్టర్ దాన్ P. కాకపోతే ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? P కంటే షార్ట్ ఉంది. చూడండి, Q అనేది P కంటే తక్కువ ఉంది, X కంటే హైట్ ఉంది. నెక్స్ట్ X ఈజ్ టాలర్ దాన్ Y. X ఈజ్ టాలర్ దాన్ Y అన్నారు. అంటే X చిన్నది. X ఈజ్ టాలర్ దాన్ Y. అదేవిధంగా Z ఈజ్ టాలర్ దాన్ Y. నెక్స్ట్ ఏమన్నారు? Z ఈజ్ టాలర్ దాన్ Y. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు? మోర్ దాన్ 2 people ఆర్ టాలర్ దాన్ Z. అంటే Z ఇక్కడ వచ్చింది. హౌ మెనీ పీపుల్ ఆర్ టాలర్ దాన్ Y? Y కంటే ఎంతమంది టాలర్ ఉన్నారు? 1 2 3 4. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి వేరియన్స్ అడిగారు. వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో మనకి కంటిన్యూస్ డేటా ఇచ్చారు, దీనికి వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫస్ట్ అయితే మనం ఫార్ములా రాసుకుందాం. వేరియన్స్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఫార్ములా. అదేవిధంగా మనకు కావాల్సినవి ఇక్కడ నోట్ చేసుకుందాం. అసలు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు. సో క్లాస్ ఇంటర్వెల్ని అయితే నోట్ చేసుకుందాం. 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20 ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 3, 6, 4, 7. టోటల్ ఇది కంటిన్యూస్ డేటా కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి? 20 వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫార్ములాలో xi మైనస్ x బార్ ఉంది. x బార్ అంటే ఫార్ములా ఏంటి? 1/N సమ్మేషన్ fi ఇంటూ xi. సో మనమైతే ఇప్పుడు మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మీన్ కావాలి అంటే మన దగ్గర ఆల్రెడీ n ఉంది ఇక్కడ. అదేవిధంగా fi xi కావాలి. సో xi కావాలి కాబట్టి xi వాల్యూస్ వేసుకుందాం. xi ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ వాల్యూస్. 4 to 8కి మిడ్ పాయింట్ 6, నెక్స్ట్ వాల్యూ 10, 14, 18. ఇవి మిడ్ పాయింట్ వాల్యూస్. సో నెక్స్ట్ మనం ఏం కావాలి? fi ఇంటూ xi కావాలి. అంటే ఈ కాలం ఇంటూ ఈ కాలం fi ఇంటూ xi చేయాలి. 3 into 6, 18, 60. నెక్స్ట్ 4 into 14, 56. నెక్స్ట్ వాల్యూ 126. మనకి ఇక్కడ సమ్మేషన్ fi xi ఉంది కాబట్టి ఇట్లన్నిటిని ప్లస్ చేయాలి. ఇది టోటల్ మనకి 260 వచ్చింది. సో ఇప్పుడు x బార్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x బార్ ఈక్వల్స్ టు 1/n వాల్యూ 20. అదేవిధంగా సమ్మేషన్ fi xi మనకి 260 వచ్చింది, ఈక్వల్స్ టు 13. సో x బార్ వాల్యూ 13 ఉంది మనకి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాలం వేసుకోవాలి. xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో xi అంటే మనకి ఫస్ట్ వాల్యూ ఏముంది? 6 ఉంది. 6 మైనస్ x బార్ వాల్యూ ఎంత వచ్చింది? 13 వచ్చింది. 6 మైనస్ 13 హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ వాల్యూ అయితే హోల్ స్క్వేర్ కాబట్టి 49.
అదేవిధంగా నెక్స్ట్ xi వాల్యూ ఎంత ఉంది 10 ఉంది. 10 మైనస్ 3 3 హోల్ స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 25. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ ఏముంది ఫార్ములాలో సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ అంటే ఈ వాల్యూస్ ఇంటూ fi వాల్యూని మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. fi అంటే ఇది కదా, సో ఈ కాలం ఇంటూ ఈ కాలం 3 ఇంటూ 49, 6 ఇంటూ 9 ఇలా చేయాలి. సో ఫస్ట్ వాల్యూ అయితే 147, నెక్స్ట్ వాల్యూ 54, 4, 175. దీన్ని టోటల్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్. సో దీన్ని టోటల్ చేస్తే 380 టోటల్. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/n వాల్యూ 20, సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ మనకి ఎంత వచ్చింది 380 వచ్చింది. 380 which equals to 19. So option 2. Next question. So next 23rd question, ఇది సెట్ బి అన్నాం కదండి. సెట్ బి పేపర్ ఇది ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 2026లో ఫిబ్రవరి 11th జరిగింది ఎగ్జామ్. మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ సెట్ బి. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే a person puts 1 coin at 1 o'clock, 2 coins at 2 o'clock, 3 coins at 3 o'clock and so on. అంటే అలా 1కి 1 o'clockకి 1 కాయిన్ పెట్టాడంట, 2కి 2 కాయిన్స్ పెట్టారు. అలా 12 o'clock ఎన్ని కాయిన్స్ పెడతాడు 12 పెడతారు. అండ్ సో ఆన్ ఇన్ ఏ బాక్స్, ఒక బాక్స్లో పెడుతున్నాడంట. అంటే టైం చూసుకొని 1 o'clockకి 1 కాయిన్, ఎన్ని అవర్స్ అయితే అన్ని కాయిన్స్ పెడుతున్నారు. Then the number of coins he has put in the box between 6:30 AM to 6:30 PM. సో 6:30 AM నుంచి 6:30 PM వరకు ఎన్ని కాయిన్స్ ఆ బాక్స్లో పెట్టారు అని అడుగుతున్నారు. సో 6:30 అంటే మనకి ఇక్కడ వస్తుంది 6:30 AM, ఇక్కడ స్టార్ట్ అయితే 6:30 AM టు 6:30 PM. మళ్ళీ ఇక్కడ అంటే టోటల్గా మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి 12 అవర్స్ ఉన్నాయి. సో 6:30 AM టు 6:30 PM అంటే 6:30 AM టు 6:30 PM. టోటల్ వీ హ్యావ్ 12 అవర్స్. సో ఈ 12 అవర్స్కి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అయితే చేయాలి, చూద్దాం. సో ఫస్ట్ మనకి 6:30 అంటే వాడు ఏమన్నారు అక్కడ క్వశ్చన్లో మనకి ఒక్కొక్క 1 o'clockకి 1 కాయిన్, 2 o'clockకి 2 కాయిన్, అలా మనకి 6:30 తర్వాత వచ్చేది ఏంటి 7. సో 7 o'clockకి 7 కాయిన్స్ పెట్టారు. అంటే 7 ప్లస్ 8 o'clock 8, 9 ప్లస్ 10 ప్లస్ 12 అయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 PM అయింది, ఇక్కడతో AM అయిపోయింది. నెక్స్ట్ 1 PMకి 1 కాయిన్, 2కి 2 కాయిన్స్, 3కి 3 కాయిన్స్, 4కి 4 కాయిన్స్, 5కి 5 కాయిన్స్, 6 ఇక్కడ 11 కూడా ఉంది, 10 ప్లస్ 11, 7 o'clock, 8 o'clock, 9, 10, 11 o'clock, 12 o'clock. ఆ తర్వాత 1 PM, 2 PM, 3 PM, 4 PM, 5 PM అండ్ 6 PM. టోటల్ మనం యాడ్ చేసినట్లయితే 78 వచ్చింది. సో ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. The mean of 99 employees out of 100 employees is 50. If the salary of 100th employee is 49.50, more than the average mean salary of 100 employees, then the mean of all employees is 99. The mean of 99 employees out of 100 employees లో 99 members యొక్క salary mean ఎంత అంటే 50 అని ఇచ్చారు. If the 100th employee is 49.50 more than the average salary of 100 employees. 100 employees యొక్క యావరేజ్ మీన్ శాలరీ కంటే ఈ 100th ఎంప్లాయీది 49.50 మోర్ దెన్ అన్నారు, ఎక్కువ అన్నారు. దెన్ ద మీన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ టుగెదర్, అందరు ఎంప్లాయీస్ యొక్క మీన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇచ్చినవి అయితే ఒకసారి రాసుకుందాం.
సో ఇక్కడ ఏమన్నారు, అసలు మనకి మామూలుగా ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi బై n, ఇది ఫార్ములా. ఇక్కడ ఏమన్నారు, మీన్ ఆఫ్, చూడండి మీన్ ఆఫ్ 99 ఎంప్లాయీస్. ఫస్ట్ మనం 99 ఎంప్లాయీస్కి చూద్దాం. 99 ఎంప్లాయీస్కి మీన్ ఎంత అన్నారు, 50 అన్నారు, విచ్ ఇంప్లైస్ మీన్ ఈజ్ 50, విచ్ ఈక్వల్స్ టు మనకి సమ్మేషన్ xi వాల్యూ ఇట్లా బై n వాల్యూ ఎంత 99. సమ్మేషన్ xi ఈక్వల్స్ టు ఈ 99 ఇటు వెళ్తే ఇంటూ 5, ఇక్కడ డివిజన్లో ఉన్నది ఇటు వెళ్తే ఇంటూ 5. సో 99 ఇంటూ 50 ఎంత వచ్చింది, 4950 వచ్చింది. సో ఇది ఏంటిది, సమ్ ఆఫ్ 99 ఎంప్లాయీస్ యొక్క శాలరీ 4950. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, హండ్రెడ్ ఎంప్లాయీది ఏంటో చూద్దాం. సో దీన్ని బట్టి మనకి x100 ఈక్వల్స్ టు ఏమైంది, ఎక్స్ బార్ 100 ప్లస్ 49.50. ఈ 49.50 అనేది 100th ఎంప్లాయీ యొక్క, చూడండి, ఇఫ్ ద శాలరీ ఆఫ్ 100th ఎంప్లాయీ యొక్క శాలరీ 49.50 మోర్ దాన్ ద యావరేజ్ మీన్ శాలరీ ఆఫ్ 100 ఎంప్లాయీస్. 100 ఎంప్లాయీస్ యొక్క మీన్ శాలరీ కంటే 49.50 ఎక్కువ అన్నారు. సో మీన్ వాల్యూ కంటే ఎంత ఎక్కువ, 49.40 ఎక్కువ. సో అదే నోట్ చేశాను. ఇప్పుడు మనకి అసలు మనకి తెలుసు, వి నో దట్, ఏం తెలుసు, వి నో దట్ S100 ఈక్వల్స్ టు, అంటే సమ్ ఆఫ్ 100 వాల్యూస్ ఈక్వల్స్ టు S99 ప్లస్ X100, అంతే కదా. సమ్ ఆఫ్ 100 ఎంప్లాయీస్ వాల్యూ ఏమైంది, సమ్ ఆఫ్ 99 ఎంప్లాయీస్ ప్లస్ 100 ఎంప్లాయీ యొక్క వాల్యూ రెండు యాడ్ చేస్తే మనకి 100 వాల్యూ 100 ఎంప్లాయీస్ యొక్క మీన్ వచ్చింది. 99 మెంబర్స్ది ప్లస్ 100th మెంబర్ది మొత్తాన్ని యాడ్ చేస్తేనే కదా మనకి సమ్ ఆఫ్ 100 ఎంప్లాయీస్ యొక్క వాల్యూ వచ్చింది. సో S100 ఈక్వల్స్ టు S99 ప్లస్ X100 వేసాను. అండ్ అదేవిధంగా ఎక్స్ బార్ 100 ఈక్వల్స్ టు మీన్ ఆఫ్ 100 ఎంప్లాయీస్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ 100 వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, 100 కాబట్టి 100 వేసుకుందాం. దీని నుంచి S100 ఈక్వల్స్ టు 100 ఇంటూ ఎక్స్ బార్ 100, ఈ డినామినేటర్లో ఉన్న ఈ 100ని పంపిస్తే మల్టిప్లికేషన్ అయింది. సో ఇప్పుడు ఈ స్టెప్పే ఇంపార్టెంట్. 100 ఇంటూ ఎక్స్ బార్ 100 ఈక్వల్స్ టు దిస్, ఇది అదే రాశాను చూడండి, ఈక్వల్స్ టు S100 ఎంత ఉంది మనకి, S100 అంటే ఇదేనా, S100 ప్లేస్లో మనం దీన్ని రాసుకోవచ్చు. ఏముంది ఇక్కడ, S99 ప్లస్ X100, which implies 100 into x bar 100 ఈక్వల్స్ టు S99 అంటే మనకి ఎంత వచ్చింది, S99 వాల్యూ 4950 వచ్చింది. 99 మెంబర్స్ యొక్క సమ్ వాల్యూ కదా, సమ్ ఆఫ్ 99 మెంబర్స్ వాల్యూ 4950. 4950 ప్లస్ X100 వాల్యూ ఎంత చూడండి, X100 అంటే ఇదే కదా. సో X100 అంటే ఇది నోట్ చేసుకుందాం. X100 ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, ఎక్స్ బార్ 100 ప్లస్ 49.50 వేసుకుంటాం. ఇప్పుడు 100 ఇంటూ ఎక్స్ బార్ 100 ఈక్వల్స్ టు 4999.50 ప్లస్ ఎక్స్ బార్ 100. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్దర్గా ఎలా సాల్వ్ చేయాలి అంటే, which implies 100 into x bar 100 minus x bar 100 equals to 4999.50. ఏం లేదండి, సింపుల్గా దీన్ని ఇటువైపు పంపిస్తే మైనస్ అయింది, ఇక్కడ ప్లస్లో ఉంది, ఇటు వస్తే మైనస్
అయింది. సో ఇప్పుడు ఎంత అయింది 100x బార్ 100. సో 100లో నుంచి 1 తీస్తే 99x బార్ 100 ఈక్వల్స్ టు 4999.50, which implies x bar 100 equals to 4999.50 by 99. సో డివిజన్ చేసినట్లయితే మనకి 50.50 వచ్చింది. సో ఆన్సర్ 50.50 ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1 50.50 కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియో సాల్వ్ చేద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.